అయితే ఈ స్లీప్ స్టడీ ఇప్పుడు ఏదైతే అయిపోతుందో దీంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? స్లీప్ స్టడీ మీకు సిమ్టమ్స్ ప్రాబ్లం ఉన్నది నేను చెప్పినట్టు, ఆ ప్రాబ్లంతో పాటు పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ చేయించుకున్నారు, స్లీప్ స్టడీలో మీకు పాజిటివ్ వచ్చిందంటే యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ మోర్ దెన్ 5/h ఉంది. దాంతోపాటు ఆక్సిజన్ ఫాలో అవుతుంది అండ్ స్లీప్ క్వాలిటీ పూర్గా ఉంది అంటే మీకు డయాగ్నోస్ అయిపోయినట్టే. మీకు యువర్ లేబుల్డ్ విత్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మీ డయాగ్నోసిస్ పేరు. అలా ఉన్న వాళ్ళకి మెయిన్ ఫస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది సిప్యాప్ మాత్రమే. చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, సో నాకు స్లీప్ యాప్నియా ఉంది సార్, కొంచెం మెడిసిన్స్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను, ముందు మెడిసిన్స్ తగ్గకపోతే అప్పుడు నేను సిప్యాప్ వాడతానంటారు. నేనే చెప్తాను, మెడిసిన్స్ అనేది ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కాదు. ఇంకా ఆ స్టడీస్ జరుగుతున్నాయి, సైన్స్ ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఈ రోజు వరకు కూడా స్లీప్ యాప్నియాకి సిప్యాప్ అంటే ఒక మెషిన్ అనేది మీకు పాజిటివ్ ప్రెషర్ ఎయిర్ లోపలికి ఇచ్చి ఏదైతే విండ్ పైప్ క్లోజ్ అవుతుందో ఆ విండ్ పైప్ని ఓపెన్ చేసి ఉంచుతుంది. అదే గోల్డ్ స్టాండ్ ట్రీట్మెంట్ ఈ రోజుకి కూడా. అదర్ థెరపీస్ అడిగితే మీరు అవి కాకుండా మనము డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఏదన్నా ఉంటే మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్ డివైజెస్ అంటే మ్యాండిబుల్ని కొంచెం పుల్ చేసే కానీ, ఆర్ మీకు సర్జికల్ ఆప్షన్స్ అంటే బాగా లార్జ్ టంగ్ ఉంది, లేదంటే మ్యాండిబుల్ బాగా వెనక్కు ఉంది, ఆర్ డిఫరెంట్ ప్యాలెట్ ఎన్లార్జ్డ్ ఉంది. సో ఇలా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటే గాలి వెళ్ళే దారిలో గనక ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని మనం సర్జరీ ద్వారా కూడా కరెక్ట్ చేయొచ్చు. సో సిప్యాప్ ఫస్ట్, తర్వాత సర్జికల్ ఆప్షన్స్ అండ్ కొన్ని డివైజెస్ అంటే మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్ డివైజెస్, మ్యాండిబుల్ ముందుకు లాగటం కానీ అలాంటి డివైజెస్. ఇలాగా మనకి 3-4 ఆప్షన్స్ అనేవి ఈ స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి.